ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య ఎక్కువ నీళ్లు తాగితే సోడియం అండ్ ఇంకా వైటల్ మినరల్స్ అన్ని పోతాయి బాడీలోంచి అని ఒక థియరీ వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. బికాస్ చాలా మంది నేను కంపల్సరీగా నీళ్ళు తాగేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓవర్ హైడ్రేషన్ మీరు అన్నట్టు కొంతమంది మేము ఓల్డ్ టైమర్స్లో కూడా లేవగానే 2 లీటర్లు నీళ్ళు తాగుతాను నాకు అలవాటు, లేదా లేవగానే 1 లీటర్ నీళ్ళు తాగేస్తాను అని వింటూనే ఉంటాం. దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మరీ 2 లీటర్లు ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. బికాస్ ఒక 1 అవర్ గ్యాప్లో 60 మినిట్స్ గ్యాప్లో 1 లీటర్ వాటర్ ఈజ్ వాట్ ఈజ్ అడ్వైస్డ్ స్ట్రిక్ట్లీ. 800 to 1 లీటర్ కన్నా ఆ షార్ట్ గ్యాప్లో ఇవ్వకూడదు. ఫస్ట్ పాయింట్. తర్వాత మీకు దాహం వేస్తుంది అంటే దెర్ ఈజ్ అ సిగ్నల్ లొకేటెడ్, థర్స్ట్ సిగ్నల్, దాహం వేయటం బాడీలో ఎప్పుడైతే లిక్విడ్ లెవెల్ తగ్గిపోతుంటుందో బ్రెయిన్ సెన్సెస్ సిగ్నల్ త్రూ థర్స్ట్, దాహం వేయటం. దట్ ఈస్ వీఆర్ బ్లెస్డ్ విత్ బాడీ సిస్టమ్ లైక్ దట్. సో మనకి దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలి. కానీ కొంతమందిలో ఏముంటుందంటే ఎల్డర్లీ పీపుల్లో కానీ, సిక్ పీపుల్లో కానీ, లేదా ఇప్పుడు కొన్ని డిమెన్షియా అంటే మతిమరుపు అలాంటి న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో ఆ ఏజ్ గ్రూప్స్లో ఈ సిగ్నల్ కొంచెం వీకెన్ అవుతుంది. ఓహో. సో అందుకనే దాహం ఒక్కటే యార్డ్ స్టిక్ ఆఫ్ మెజర్మెంట్, దాహం వేసినప్పుడు తాగితే సరిపోతుంది అనేది ఈ సెట్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళకి సరిపోతుంది. రైట్. సో వాళ్ళకి ఏమని చెప్తాం, అందుకనే ఒక 500 ml జార్ ఎక్కడైనా ఫిల్ చేసి వాటర్ పెట్టుకున్నారనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు బై క్లాక్ ఫాలో, ఇఫ్ ద సిగ్నల్ ఇస్ గాన్ ఫాలో ద క్లాక్ 45 minutes ఒకసారి సీ దట్ వన్స్ యూ సీ దట్ ఇట్ ఈస్ ఎంప్టీ అగైన్ సంబడి ఫిల్స్ ఇట్. అలాగా ఇఫ్ ద థర్డ్ సిగ్నల్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ దీ సెట్ ఆఫ్ పీపుల్. ఇంకా కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తగ్గిపోవడం ఇలా అన్నారు, నీళ్ళు ఎక్కువ వేస్తారనుకోండి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, వాళ్ళలో ఏమవుతుంది, దే డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, అట్ ద సేమ్ టైమ్ దే స్వెట్ అ లాట్. సో వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు, స్వెట్ ద్వారా సోడియం వెళ్ళిపోతుంది. సో హైపోనేట్రీమియా అనే కండిషన్ వచ్చేస్తుంది, బాడీలో మిగిలిన సోడియం ఏమో తక్కువ, దానికి మీరు వాటర్ ఎక్కువ తాగేస్తున్నారు. సో హైపోనేట్రీమియా కండిషన్ దట్ ఈస్ ఆల్సో డేంజరస్. వీళ్ళల్లో చూడొచ్చు అండ్ విమెన్లో, బికాజ్ వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా కొంచెం కంపారిటివ్లీ తక్కువ కాబట్టి చిల్డ్రన్లో, వీళ్ళల్లో వాటర్ ఇంటేక్ షుడ్ బి మోర్ కాషియస్లీ రెగ్యులేటెడ్. రైట్. ఓకే, బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ మీరు సోడియం ఎంత తీసుకుంటున్నారు, దాంట్లో వాటర్ ఎంత తాగుతున్నారు, దాంట్లో వీళ్ళతో కాషియస్గా ఉండాలి. ఎందుకంటే సింపుల్ ఒక 2-3% చేంజ్ వచ్చినా కూడా దే మైట్ ఎండ్ అప్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్, ఫెటీగ్, కొన్ని వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేసెస్ ఈవెన్ కోమాలోకి వెళ్ళిపోవడం. అమ్మో. అందుకని వాటర్ ఎక్కువ తాగడం కూడా కొన్ని ఏదో తెలుగులో సామెత ఉన్నట్టు అంత అతి సర్వత్రా వ్యజ్యతే సంథింగ్, నో, అది కూడా నాట్ కరెక్ట్. సో ఇందాక నేను చెప్పినట్టు బేస్ లైన్కి కొంచెం వీలైనంత వరకు అటు ఇటు దట్ ఈస్ ఓకే. లేదా ఇఫ్ యూఆర్ ఇప్పుడు మన సమ్మర్ లేదా ఐపీఎల్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ వేర్ దర్ ప్రొఫ్యూజ్లీ స్వెట్టింగ్, ఎక్కువ లూజ్ అయిపోతున్నారు అనుకోండి, దాంట్లో కొంచెం మీరు, అందుకే వాళ్ళు చూస్తే మీరు మినరల్ వాటర్ గైటోరండే కానీ స్పోర్ట్ డ్రింక్స్ వేరే ఉంటాయి, వేర్ యూ హ్యావ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లాస్ట్ వెన్ యూఆర్ స్వెటింగ్ ఎ లాట్, సోడియంలో అంతా వెళ్ళిపోతుంది అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ వాటర్ ఇచ్చేసారు అనుకోండి, సెట్ కాదు, 2 బ్యాలెన్స్ అవుతుంది. అందుకనే వాళ్ళకి మినరల్ వాటర్ వేర్ మోర్ ఆఫ్ థింగ్స్ వాటర్ నెసెసరీ, వాళ్ళు అది అడ్వైజ్ చేస్తాం వాళ్ళకి. ఇట్స్ లైక్ దాట్.